పర్యావరణ పరిరక్షణలో భాగంగా భారతీయ స్టేట్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగలకుదురు జెడ్పీ హై స్కూల్ కు ఎస్బీఐ తరపున మొక్కలను అందజేశారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం మొక్కలను పంపిణీ చేశారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు, సిబ్బంది పాల్గొని స్కూల్ కు గులాబీ, తులసి, వేప తదితర మొక్కలను అందజేశారు. కేవలం బ్యాంకింగ్ కార్యకలాపాలే కాకుండా సామాజిక బాధ్యతే ధ్యేయంగా తెనాలి డివిజన్ పరిధిలో మొక్కల పంపిణీ చేపట్టిందని ఎస్బీఐ మార్కెటింగ్ కన్సల్టెంట్ లక్కరాజు సాయి అన్నారు. బ్యాంకు ప్రాంతీయ పరిధిలో మొక్కల పంపిణీ చేస్తున్నామని, అందులో భాగంగా అంగలకుదురు పాఠశాలకు మొక్కలను అందించామని అంగలకుదురు ఎస్బీఐ మేనేజర్ జాహ్నవి తెలియజేశారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తమ పాఠశాలను ఎంపిక చేసుకుని మొక్కలను అందించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ ఎస్బీఐకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రావినూతల ప్రకాష్, పాఠశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. విఎస్ఆర్ అండ్ జేడిఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంగలకుదురు హెచ్ఎంగా వర్క్ చేస్తున్నాను. మాకు ఈరోజు చాలా శుభదినం. ఫస్ట్ అంగలకుదురు ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ గారు మా మధ్య ఉండడం, అలానే ఎస్బీఐ ప్రస్తుత బ్రాంచ్ మేనేజర్ గారు మా మధ్యకు వచ్చి అనేక రకాలైన చెట్లను మాకు బహూకరించారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం, అదేవిధంగా మాతృభాషా దినోత్సవం. సో ఈ రెండింటిని పురస్కరించుకొని సార్ వాళ్ళు మా మధ్యకి రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో పచ్చదనంతో పాటు మంచి వాతావరణాన్ని, ఆహ్లాదకరమైన ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి మొక్కలు చాలా ఉపయోగకరం. అది గమనించి మాకు అందించినటువంటి పెద్దలకి బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజన్ వ్యాప్తంగా 2000 మొక్కలను ఇవ్వడం తెలిసింది. ఈ రోజున అంగలకుదురు బ్యాంకులో మేనేజర్ గారి సహకారంతో హెచ్ఎం గారు ఈ స్కూల్లో 100 మొక్కలను ఇస్తున్నాం. వేప, ఉసిరి, గులాబీ అలా వివిధ రకాల మొక్కలు ఇస్తున్నాము. ఆక్సిజన్ లేకుండా మనం ఎవరం లేము. ఇవాళ మీరు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు కనుక కంపేర్ చేస్తే, ఇతర దేశాల్లో ప్రతి ఒక్కరికి 170 మొక్కలు ఉంటే ఒక ఇండియాలో మాత్రమే ప్రతి ఒక్కరికి 2 మొక్కలు ఉన్నాయి. మొక్కలు ఎక్కువగా నాటాల్సిన అవసరం ఎంతే ఉంది. ఈరోజు పైకి వచ్చే ఈ బాలు రేపు పొద్దున పైకి వచ్చినాక, అంటే పెద్ద వయసు వచ్చినాక ఆక్సిజన్ లోపం ఉంటే చాలా ఇబ్బందులు వస్తాయి. తెలియని విషయం కాదు. ఈ ఆక్సిజన్కి ప్రధానంగా మనకి ఇచ్చేది మొక్కలు. ఇలాంటి మొక్కలను ఇస్తూ పర్యావరణ రక్షణను బాధ్యతగా తీసుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాజిక బాధ్యతగా ఈ మొక్కలు పంపిణీ చేస్తుంది. మన రావినూతల ప్రకాష్ గారు ఈ మొక్కలు ఇక్కడ ఇవ్వడంలో ఆయన సలహా సహకారాలు అందజేశారు. వారికి, అలాగే హెచ్ఎం గారికి, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ జాహ్నవి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై